ఎన్టీఆర్ది ఆత్మ గౌరవ నినాదం, నాది ఆత్మవిశ్వాసం అంటూ గట్టిగా నొక్కి చెప్పిన చంద్రబాబుకు సలాములు కొట్టే ముందు కొన్ని మౌలికమైన ప్రశ్నలు, బేసిక్ క్వశ్చన్స్. ఇవాళ మీ ఆత్మవిశ్వాసం బలహీనపడిందేమో మాకు తెలియదు కానీ మీ మీద ప్రజలుంచిన విశ్వసనీయత స్థానంలో మాత్రం తెలుగోళ్ల ఆత్మ గౌరవం ప్రవేశించిందనే డౌట్. 4 ఏళ్ల పాటు 29 సార్లు ఢిల్లీ వెళ్లి మీ ఆత్మవిశ్వాసానికి మీరు పెట్టుకున్న పరీక్షలో మీరు మోసపోయారని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారా? అక్షరాల్ని పేర్చుకోవడానికి ఆవేశపడిపోవడం మాకు కష్టమే. కానీ ఓపిక, సంయమనం, సహనంతో మీరా బీజేపీ ప్రభుత్వానికి సహకరించానంటూ చెప్తున్న మాటల్లో మాత్రం ఎన్నెన్ని నిజాలున్నాయో ముందు మీ వాళ్లతోనే చెప్పించండి. అభివృద్ధి లెక్కల అప్పగింతలకు ఒక గవర్నర్ స్పీచ్ రిప్లైని ఉపయోగించుకోవడం అలవాటైపోయిన ప్రభుత్వ పెద్దలు చేసిందే మళ్ళీ మీరు చేస్తున్నారు, చేశారు కూడా. సరే, మీరు చెప్పిన లెక్కల్లో తప్పులు లేవనే అనుకుందాం. కానీ ఈ నిజాల్ని 4 సంవత్సరాల పాటు నిద్రపుచ్చేసిన మీ సహనం కమ్ డిప్లొమసీ ఆ జనాల దగ్గర లేదన్నది మాత్రం వాస్తవం. స్టేటస్ అండ్ ప్యాకేజీల మధ్య మాటలు మార్చేసిన మీ సమ్మర్ సాల్ట్స్ జనాలకు అర్థం కాలేదు. ఒట్టు. ఆ మాటకొస్తే సగటు జనాలకు స్టేటస్ ప్యాకేజీలు అర్థమే కావు. ఆ బాధ్యతల్ని అధికార పార్టీ రూపంలో మీకప్పజెప్పినప్పుడు 4 సంవత్సరాల పాటు నాంచి ఇవాళ ఎన్నికల కర్టెన్ రైజర్ సమయంలో బయటపడేసుకోవడంలో మళ్లీ రాజకీయమే ముందుకొచ్చిందన్నది జర్నలిస్ట్ డైరీ మాట. బాబూజీ, తెలుగుదేశం పార్టీ తరఫున చేయాల్సిన డిమాండ్ కమ్ మనవిని 5 కోట్ల ఆంధ్ర ప్రజల తరఫున మీరు మార్చేసిన వైనం విధానంలో భావోద్వేగాల కంటే రాజకీయమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇవాళ మీరు బీజేపీ ప్రభుత్వం పట్ల, అటువంటి బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉంటూ మీ మంత్రుల్ని అక్కడే కొనసాగిస్తూ మీ ఎంపీల్ని ఇంకా రాజీనామాలు చేయించకుండా యథాతథ స్థితిని కొనసాగించడం మాత్రం భావ్యం కాదన్నది మెజారిటీ ప్రజల మాటంటే మీరు ఒప్పుకుంటారా? మీది 40 years ఇండస్ట్రీ. మేమేం చెప్పగలం?